ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిడిల్ క్లాస్ నాని. ఈరోజు అయితే మనం తిరుపతిలోని మంగళం దగ్గర ఉన్న వినాయక విగ్రహ తయారీ కేంద్రానికి అయితే వచ్చేసాము. ఇక్కడ మీరు చూస్తున్నారు 13 అడుగుల విగ్రహము. చూడండి, చాలా బాగా క్యూట్గా అయితే కనిపిస్తున్నాడు. వెంకటేశ్వర స్వామి వినాయకుడు పక్కన అమ్మవారు చాలా బాగా కనువిందుగా అయితే ఈ యొక్క విగ్రహాన్ని తయారు చేశారు. ఇలాంటి విగ్రహాలు అయితే చాలా బాగా అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇంకా పెయింటింగ్ వర్క్ అయితే పూర్తి కాలేదు. పెయింటింగ్ వర్క్ స్టార్ట్ చేయడానికి మరో 7 డేస్ అయితే పడుతుందంట. 7 డేస్ తర్వాత మనకు యూట్యూబ్ ఛానల్లో ఈ యొక్క విగ్రహాలు పూర్తి పెయింటింగ్తో అయితే చూపిస్తాను, చూసేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, వినాయకుడు, హనుమంతుడు, చూడండి వినాయకుడు, నాగేంద్రుడు చాలా బాగా అయితే కనువిందుగా అయితే కనిపిస్తుంది. 13 అడుగుల ఎత్తు ఈ యొక్క విగ్రహాలు. చూడండి, చాలా అయితే షెడ్లో అయితే తయారు చేసి పెట్టేశారు. చూడండి, మొత్తం పేపర్తోనే ఈ యొక్క విగ్రహాలని తయారు చేశారు. చూడండి, పర్యావరణానికి హాని కలిగించే ఎటువంటి పిఓపిని అయితే ఈ యొక్క వినాయకుళ్ళు అయితే ఉపయోగించలేదు. మొత్తం పేపర్ వినాయకుడే. చాలా బాగా అయితే వీళ్ళు తయారు చేస్తున్నారు. చూడండి, ఇక్కడైతే వరహస్వామి వినాయకుడు, పైన వెంకటేశ్వర స్వామి చాలా బాగా అయితే ఈ యొక్క విగ్రహాన్ని తయారు చేశారు. ఇలాంటి విగ్రహాలు చాలా అయితే మనకు కనువిందుగా అయితే కనిపిస్తున్నాయి బొమ్మల క్వార్టర్స్లో. మీరు కానీ తిరుపతిలో ఉంటే తప్పకుండా మంగళం దగ్గర ఉన్న వినాయక విగ్రహ తయారీ కేంద్రానికి వచ్చి విగ్రహాలను బుక్ చేసుకోండి. ఇక్కడ చూడండి, వినాయకుడు చాలా బాగా అయితే కనిపిస్తుంది. పెయింటింగ్ వర్క్ అయితే స్టార్ట్ అవ్వలేదు. పెయింటింగ్ వర్క్ వచ్చి మరో 7 డేస్లో అయితే స్టార్ట్ చేస్తారని ఇక్కడ ఉన్న కళాకారులు అయితే చెప్పడం జరిగింది. 7 డేస్ తర్వాత మనకు యూట్యూబ్ ఛానల్లో పూర్తి పెయింటింగ్ అయితే విగ్రహాలు చూపిస్తారు, చూసండి. జై గణేష, జై జై గణేష, మిడిల్ క్లాస్ నాని.